నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా బద్వేలులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా దళితుల బైఠాయింపు. తిరుపతి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. నిమ్మకాయలు, మద్యం సీసాలు గుంత తవ్వి పూడ్చిన ఆనవాళ్లు. ఏటీఎంలో విచిత్ర సంఘటన. 1000 రూపాయలకు బదులుగా వస్తున్న 200 రూపాయలు. బొలెరో కారుని ఢీకొన్న లారీ. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా బద్వేలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై మడకలవారిపల్లె దళితులు బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తమకు కేటాయించిన భూముల్లో అధికారులు జగనన్న స్మార్ట్ సిటీని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారంటూ దళితులు నిరసన తెలిపారు. దళిత నాయకులను అరెస్ట్ చేసి కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తిరుపతి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామం సమీపంలో రాజులకోట అనే నిర్మానుష ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. అమావాస్య ఘడియల్లో ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు నిమ్మకాయలు, మద్యం సీసాలు గుంత తవ్వి పుడిచిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానిక గ్రామస్తులు భయభ్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు, గ్రామస్తుల సమక్షంలో ఆ ప్రాంతంలో విచారణ కొనసాగుతోంది. చూసాం తీసాం. భయపడుతుంది జనాలను భయపెట్టేదని చేసే పనులు అంతే. చిన్న మట్ట లోడుదాం, చుట్టూ మట్ట కదా. నాలుగైదు అడుగులు ఉంటుంది. మట్టి పడింది కాబట్టి చూడండి మిద్దలు బా ఎవరు పంపిస్తే మర్చిపోయారు లోపల మేడ్చల్ జిల్లా నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లోని ఏటీఎంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. HDFC బ్యాంక్ ఏటీఎంలో 1000 రూపాయల నగదుకు బదులుగా 200 రావడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. 8000 నగదు కోసం వెళ్లిన వారికి 600 వచ్చిన సంఘటన జరిగింది. దీనిపై టెక్నీషియన్ను అడగగా వినియోగదారులపై ఆ టెక్నీషియన్ దురుసుగా ప్రవర్తించాడు. పలువురికి ఇదే సంఘటన చోటు చేసుకోవడంతో ఏటీఎం వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. రేపు 25 అని చెప్పి
రికార్డ్ అయితే ఇస్తారు ఎవడన్నా నీ 800 వద్దు నువ్వు ఊకుంటావు చెప్పబ్బా నేను కూడా వదిలిపెట్టేస్తా నువ్వు ఊకుంటావు అంటే ఎప్పుడు నేను కూడా ఊకుంటా మీ సార్ ఎవడు నన్ను నమ్మలేపు ఒకసారి లేకుంటే మీ సార్ అయినా ఇది ఫోన్ ఇది కేసు తగ్గించుకోవాలి మళ్ళీ మేము మన పైసలా బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని మాకు ఈ అమౌంట్ ఎప్పటి వరకు వస్తే కన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇది ఉంటుంది సార్ మాకు న్యాయం జరగాలి. నాయుడు నేను మల్లాపూర్ మేఫ్లవర్ పార్క్లో ఉంటాను. ఈ రోజు నా బర్త్డే. సరే మనీ విత్డ్రా చేసుకుందాం కదా అని వచ్చానమాట. టెంపుల్కి వెళ్ళి విత్డ్రా చేస్తే 3000 చేస్తే 600 వచ్చింది. నేను బ్యాంక్ కాల్ చేస్తే ఈరోజు సండే కదా ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. వస్తాయా లేవా అన్నది కూడా లేదు. మెయిల్ అయితే పెట్టాను వాళ్ళకి, చూడాలి ఇప్పుడు వస్తాయా లేవా అన్నది. ఒక లారీ బొలెరో కారుని ఢీకొని ముగ్గురు మరణించిన సంఘటన షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పై నుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో కారుని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో 2 మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీలో ఉన్న 2 వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి చెన్నై జాతీయ రహదారి పుత్తూరు సమీపంలో టీఆర్ కంట్రీగా పెట్రోల్ బంక్ దగ్గర ద్విచక్ర వాహనం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తన స్వగృహంలో జువ్వాడి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలోని రైతాంగానికి అందించే ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరుతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి మిగతా విద్యుత్తును పక్కదారి మళ్లించి వేలాది కోట్ల రూపాయల దుర్వినియోగానికి అవినీతి కుంభకోణానికి పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ సత్యనారాయణ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాలలో మన పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ మంత్రి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వారు మాట్లాడింది 3 గంటల కరెంటు గురించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోంది. రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 to 8 అవర్స్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 గంటల కరెంట్ ఇచ్చింది, బ్యాలెన్స్ 24 గంటలని చెప్తూ
24 గంటలు ఎక్కడ రావడం లేదు. 24 గంటలు అనేది ఎక్కడ రావడం లేదు. అది రైతుల బుక్స్ను కూడా ఏదైతే సబ్స్టేషన్లో ఉన్న బుక్స్ను కూడా మాయం చేయడం జరిగింది. కొంతమంది రైతులకు ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి గ్రామాలల్లో, ఈ టైం నుంచి 3 ఫేస్ వస్తుంది, ఈ టైంను మ్యాక్సిమం 9 నుంచి 11 గంటల మధ్యనే కరెంట్ రావడం జరుగుతుంది. 24 గంటలని వీరు చెప్పి దాన్ని వీళ్ళు 24 గంటలు ఇస్తున్నామని చెప్పి కమిషన్లు తీసుకుంటున్నారు. దానిలో డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అన్న మ్యాటర్ను వీళ్ళు వక్రీకరించి 3 గంటలని చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షపోడు ధర్నా చేస్తాడు, కానీ అధికార పక్షం వాళ్ళు ధర్నా చేస్తాడు విచిత్రంగా ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారు మంచి పేరు తెచ్చుకొని ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ లేనిపోని మాటలు చెప్తూ తెలంగాణ ఇచ్చినట్టు మళ్ళీ నిన్న రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఆయన రాసిస్తేనే ఏదో చదువుతాడు అని మాట్లాడడం జరిగింది. తెలంగాణ సాధించినప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా అమరులైనరా? అదే రాహుల్ గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి నానమ్మ, ఇవాళ నానమ్మ దేశం విభజన కాకుండా ఆమె తూటాలకు బలైంది. ఇవాళ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు బాంబు బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. అటువంటి నాయకునికి ఏం తెలియదని మీరు మాట్లాడతారు. ఎంత ఏమైన చర్య! ఈ విధంగా మాట్లాడు సమంజసం కాదు. రాహుల్ గాంధీ మీద మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో కాలంలో ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యుని నియమించిన అధికారుల వైఖరి నశించాలి అంటూ చర్ల మండల కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్లను నియమించాలని, నాణ్యమైన మందులు అందించాలని, సరిపడా వైద్య సిబ్బందిని కేటాయించి ప్రజలకు 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలంటూ సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు చర్ల అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్ల మండల పార్టీ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రంలో ప్రసూతి ఆసుపత్రిలో ప్రభుత్వం దంత వైద్యులను నియమించడం ప్రజల్ని మోసం చేయడమేనని అన్నారు. ఒంటికి రోగం వస్తే పళ్ళ డాక్టర్ ఎలా వైద్యం చేస్తాడని ప్రశ్నించారు. ప్రజలకు హక్కుగా అందించవలసినటువంటి ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని అన్నారు. నశించాలి అధికారుల వైఖరి, ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యులు నియమించిన అధికారుల వైఖరి, ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యులు నియమించిన అధికారుల వైఖరి. ఈ సీమాంగ్ సెంటర్లో ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, చిన్న చితక రోగాలకు వైద్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సీమాంగ్ సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, గైనకాలజిస్ట్ డాక్టర్ అవసరం ఉంది. ఆ డాక్టర్లు ఎవరు కాకుండా ఇవాళ సీమాంగ్ సెంటర్లో దంత వైద్యుల్ని, పళ్ళకు వైద్యం చేసేటువంటి డాక్టర్లను నియమించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మా ఏజెన్సీ ప్రాంతంలో చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు వైద్యాన్ని అందనీయకుండా చేస్తూ ఉన్నారు. అందరి ద్రాక్షగా వైద్యాన్ని మిగులుస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులారా, మీకు మీ కుటుంబంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే, ఒళ్ళుకు వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే పళ్ళ డాక్టర్కి వెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సర్పంచుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సీమాంగ్ సెంటర్కి గైనకాలజిస్ట్ డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని, సరిపడా వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంత అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, లేదంటే తక్కువ టైంలో గిరిజన జిల్లా ఇంత అభివృద్ధి పదంలో ముందుకు సాగలేదని ఆయన చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఎంతగానో అభివృద్ధి చెందాయని,
ఇవే కాకుండా ఇప్పుడు ఇంకా అనేక సౌకర్యాలను కల్పిస్తూ మున్సిపాలిటీలోనూ మండలాలు గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు కొనసాగించుటకు టెండర్ల ప్రక్రియలో పనులను ముందుకు తెచ్చారని అతి తక్కువ టైంలో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన క్రమంలో కొత్తగూడెం మున్సిపాలిటీకి, పాల్వంచ మున్సిపాలిటీకి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన నిధులను శాంక్షన్ చేశారని, అదే గ్రామం కొత్తగూడెం, లాల్వంచ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక వసతులు అతి త్వరలో మొదలు పెడుతున్నామని, వాటికి టెండర్ల ద్వారా పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధీనంలో రాష్ట్రంలో 100 సీట్లకు పైన గెలుచుకుంటామని, కొత్తగూడెం నియోజకవర్గంలో మళ్లీ గెలిచేది తానే అని ఘాటుగా చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అప్రతితంగా ముందుకు పోతా ఉంది. కానీ విని ఎరిగిన రైతులు కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థలు కూడా ఊహించినవిడిగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇతర రాష్ట్రాలు కంటే మిన్నగా ఉండి ఈ తెలంగాణ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు కూడా పొగుడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి విషయం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టి మా రాష్ట్రం కూడా ఇలా చేయాలి. సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్య కానీ, వైద్య రంగాల్లో పాటు పేదవాళ్ళకి పట్టాలిచ్చే కార్యక్రమం పాటు పేదవాళ్ళకి 59 ద్వారా కార్యక్రమాలు, వ్యవసాయానికి నిరంతరం కరెంటు, వాళ్ళు దిమ్మ తిరిగిపోతూ ఉన్నారు ప్రతిపక్షాలు. కేసీఆర్ ఇచ్చే పథకాలు ఎవరెన్ని కుట్ర పనినా, ఏం చేసినా, ఎవరిని విమర్శలు చేసినా మళ్ళీ మూడోసారి ముచ్చటగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇటు బీజేపీ కానీ ఒక పక్క కాంగ్రెస్ కానీ ఒక పక్క ఇతర పక్షాలు కూడా ఇవాళ కేసీఆర్ చూసి అభివృద్ధి కార్యక్రమం చూసి ఓడవలేక టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద బుద్ధ జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా ఎంత బుద్ధ జరిగినా, ఎంత విమర్శ చేసినా ఈ ప్రతిపక్షాలు గాలిలో కొట్టకపోవడం ఖాయం. మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చే తరుణంలో కూడా ఇప్పుడున్న పథకాలు కాక మళ్ళీ కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళు ఒరగలేకపోతున్నారు. ఇవాళ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు ఒరగలేకపోతున్నారు. వాళ్ళకి ఏమీ పాల్పోవడం లేదు. ఏమి చేయాలి? ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వ పథకాలు కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమి చేయాలని పాల్పోకుండా కేసీఆర్ మీద బుద్ధి తడుతూ ఉన్నారు. మనకు సర్వే చెప్తా ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ఇతర సంస్థల సర్వే చేస్తే మళ్ళీ 100 సీట్లు ఖాయం బీఆర్ పార్టీ కానీ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆ ఎన్నికల వాగ్దానం చూచా తప్పకుండా అది అమలు చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం నా కొత్తగూడెం నియోజకవర్గం. ఇది నా కొత్తగూడెం నియోజకవర్గం. ఇది టీఆర్ఎస్ పార్టీ గడ్డ, వర్మ నియోజకవర్గం.
సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో వార్డు మెంబర్ స్థాయికి మంత్రిగా ఎదిగిన నేను నాకు తప్ప ఇతరులు ఓటు అడిగే హక్కు ఎవరికి లేదు. ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం, గెలవడం కూడా ఖాయం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రాహుల్ గాంధీకి నీలా వక్రీకరించి మాట్లాడడం రాదని, దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. కేటీఆర్ తాప్ప తాలు ధాన్యం కొనుగోలులో కోత లేకుండా చూపిస్తే నేను మళ్ళీ పోటీ చేయనని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందన్నారు. ఉచిత విద్యుత్పై గత 6 నెలలుగా ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిన్న జగిత్యాల పట్టణం సందర్శించిన సందర్భంగా సరే వాస్తవంగా విద్యుత్తు వివాదాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర నాయకుల మధ్య కొనసాగుతున్నటువంటి యొక్క వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాటిని నిన్న రామారావు గారు రాహుల్ గాంధీ గారు ఆయనకి ఎడ్లు తెలివై వడ్లు తెలివై ఏది రాసిస్తే గజ్జవుతాడు. సో నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. రాహుల్ గాంధీ గారికి నీలాగా వాస్తవాలను వక్రీకరించడం అనేది తెలియదు. కానీ ఆయన ఏనాడైనా రైతు పక్షపాతి, నిరుపేద ప్రజల పక్షపాతిగా ఈ దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు పాటుపడేటటువంటి కుటుంబంకి వచ్చినటువంటి వాడు రాహుల్ గాంధీ గారు. ఆనాడు 2006-07 మధ్యకాలంలో వాస్తవంగా ఆనాడు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి అప్పటి ఎన్నికల ప్రణాళికలో ఏ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడు కాబట్టే యావత్ దేశంలో రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలనేటువంటి ఒక భావనతోని ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయించినటువంటి ఒక ఘనత వీళ్ళ రాహుల్ గాంధీ గారు అని చెప్పని మనం చేసుకోమని చెప్పంటున్నాను. ఇవాళ నువ్వేం చేసినవే? నువ్వు 2018 ఎన్నికల్లో ఏ రుణమాఫీ నెపంతో, ఏ రుణమాఫీ పేరు మీద ఎన్నికల్లో అధికారానికి వచ్చి వీళ్ళు 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా రుణమాఫీ ప్రక్రియ అమలు పట్ల ఏదైతుందో నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయక దాటవేసే ధోరణి అవలంబిస్తున్నట్టు ఒక పార్టీ మీ పార్టీ. ఇదే ఉచిత విద్యుత్తుకు సంబంధించి కూడా చెప్పంటూ నేను వీళ్ళు ఏ ఉచిత విద్యుత్తును అంశంపై మనం చర్చిస్తున్నామో ఆనాడు 2004 ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతాంగం, మెట్ట ప్రాంత రైతాంగం, ఎగువ ప్రాంత రైతాంగం, అదే సీమాంధ్ర ఆంధ్ర ప్రాంతానికి గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీటి సౌకర్యం పొందే అవకాశం ఉండి తెలంగాణ ప్రాంతం విద్యుత్ మోటార్లపై అధికంగా ఆధారపడి ఉన్న పరిస్థితులలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో ఇక్కడ లేని విధంగా చెప్పంటున్నాను. దేశంలో ఇక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేతల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చెప్పిన మనం చేసుకుని చెప్పంటున్నాను. వీళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేతల్లో పెట్టడం జరిగిందో అన్న నువ్వు ఎక్కడున్నావే రామారావు? బతుకుదెరువు కోసం ఏదైతుందో నువ్వు అమెరికాలో స్థిరపడ్డావు అని చెప్పి అంటున్నాను. నీ బతుకుదెరువు కొరకు అని చెప్పి అంటున్నాను. నీకు అన్నాడు కనీసం ఏదైతుందో ఉచిత విద్యుత్ అనే అంశం పట్ల నీకు అవగాహన కలిగి ఉన్నావే నువ్వు అన్నాడు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి 95 న్యూస్ ఛానల్ కార్యాలయంపై అపార్ట్మెంట్ ఓనర్ మసీఖాన్ దాడి చేసి కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశాడు.
దీనిపై 95 న్యూస్ ఛానల్ చైర్మన్ స్థానిక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియా ద్వారా సమాచారాన్ని అందజేశారు. అయితే ఈ దాడిని పలు మీడియా సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు సార్తో మాట్లాడుతుందా? మంచిగా ఫాస్ట్ ఫార్వర్డ్ కొంచెం అయితలేదు. అవుతుంది. కెమెరా వస్తుందా? కాల్తో కూర్చో. రికార్డింగ్ పంపించేసి అయిపోతుంది. రికార్డింగ్ తీయాలా? भाई नमस्ते, मैं 95 न्यूज़ स्टेट इंचार्ज, मेरा नाम साई है। आज 6 बजे तकरीबन 6 से 6:30 बजे हमारे चेयरमैन को ये बिल्डिंग कैंपस के अपार्टमेंट हमारे इसमें फ्लोर 5th फ्लोर ऊपर कौन सा भी बिल्डिंग है ऊपर पेंट हाउस, वो हम रेंट को लिए थे। एक 20 साल से पड़ा हुआ था बाजू का प्लेस, उसको हम लीज को लेके एक 10 लाख खर्चा करके उसको बनाया था। बात 1-3 महीने के बाद कुछ हुई बात, वो ले लो साहब, आप ले लो के बाद बना के बाद हम बात करेंगे बोल के हमारा ओनर, उसका कान क्या नाम है ओनर का आपके? मसी खान है उसका नाम, हमारा बिल्डिंग का ओनर का नाम। और ये एरिया कौन सा है? सोमाजीगुड़ा है, सोमाजीगुड़ा राजभवन रोड पे केत्रिया होटल, नियर बाई केत्रिया होटल है हमारा ऑफिस। 95 न्यूज़ है। 6:30 को हमारा चेयरमैन को फ़ोन करके गलीज बाता बोल नहीं सकता मैं, पूरा गलीज बाता करके काय को बात कर रहा है ऐसा बोले तो भी उन्होंने नहीं सुन रहा, जाके पूरा ऑफिस को डैमेज करा। वो 95 न्यूज़ चैनल है हमारा, केबल चैनल है हमारा, पूरा AP तेलंगाना में आता हमारा चैनल, हाथवे में आता, NSC में आता, SSLC में आता, विकाराबाद पूरा शिवा केबल में आता। क्या है बोले तो बजे क्या है बोले तो ओनर कौन तो भी है 6 महीने से सता रहा, अग्रीमेंट करो बोलते हैं। हमारा चेयरमैन साहब पूछा अग्रीमेंट करो, मैं पेमेंट कर दूँ। उन्होंने कल रात में अग्रीमेंट भिजा के कल सुबह तक मेरे को पैसे नहीं दिए तो ऑफिस को ताला लगा। तो अरे भाई कैसे लगाते, हमारा पूरा AP तेलंगाना में चैनल चल रहा, आप कैसे लगा सकते? अभी पूरा करेक्शन है, 2-3 करेक्शन है, वो करेक्शन करने के बाद मैं पैसे नहीं दे तुम बोल रहा हूँ ना। आपको पेपर भिजाने के बाद कल पढ़ के वेरीफाई करने का भी टाइम नहीं देने के बाद उन्होंने क्या बोल रहा, डिमांड से क्या बोल रहा, अभी तुम पैसे नहीं दिए तो मैं ताला लगा दे दूं। पूरा खर्चा 10 लाख करा के, अभी बात किसके लिए हो रही, कुछ भी नया बन गया ना लीज के लिए, उसके लिए बात हो रही। उन्होंने ताला किसको लगा तुम बोले, कुछ पेमेंट आज तक डेट 16/7/2023 तक मेंटेनेंस, करंट बिल, रेंट पूरा पेमेंट है, उसको ताला लगा तुम। ऐसा कैसा लगाते साहब? अब बोल के हमारा साहब पूछे, बातों में उन्होंने गालियां दिया, हमारा साहब सीरियस हुआ, उन्होंने आईना फोड़ दिया, डैमेज कर दिया ऑफिस का डैमेज करके क्या कर लेते कर लो बोल के उन्होंने बोला। तो आप लोग कंप्लेंट नहीं की उस दरमियान? नहीं साहब, हम पद्माराव नगर पे मीटिंग पे है, आज बोनाल है, वो वीडियो निकाल रहे थे, एंकर को कैमरामैन को वीडियो निकाल रहे थे, बुलेटिन बना रहे थे, स्पेशल स्टोरी बना रहे थे। इन्होंने फोन करके गालियां दे रहा, ठीक है हमारे 15 मिनट बोलते, उन्होंने नहीं सुन के पूरा गालियां दे के फोड़ दिया उन्होंने। आपके पास स्टाफ को भी कोई इंजरी? हमारा स्टाफ को ढकल दिया बाहर से, आप देख सकते हैं। हमारा PCR एंड न्यूज़ रीडर हमारा रत्नाकर एंड हमारा एडिटर साई किरण, आप देख सकते हैं इसमें एक आइडिया तो CCTV फुटेज भी है क्लियर एंड कट पे, आके पूरा तोड़ देता। और बोलिए इसके बाद उन्होंने क्या करा, नीचे हम आए, नीचे आते कि पूरा गालियां गलीज माँ बहन पूरा खानदान को काट रहा हूँ।
कॉल रिकॉर्डिंग है। ये एग्रीमेंट अभी स्टार्ट ही नहीं हुआ, अभी फरवरी में लीज को ले लिया। अभी मैं काम कराने के लिए 3 से 4 महीने टाइम लगता, मैं पूरा बनाने के बाद लीज एग्रीमेंट कर लेंगे, पेमेंट करता हूँ जोल के बोलिए। पूरा 8 से 10 लाख पूरा 10 लाख खर्च हुआ। पूरा स्टूडियो बना दिया, मेकअप रूम कर दिया, वेटिंग रूम करा दिया, पहले बोल दिए थे बोल दिया। हम इच्छा नहीं था, उन्होंने बोल के करा लिया। अभी पूरा होने के बाद उन्होंने पलट दे रहा, मैं रेंट ले लेता हूँ, मैं रेंट बजा देता हूँ, मेरा घर में आने मम्मी ना को बोल रहा। पूरा काम होने के बाद एग्रीमेंट कराने की बात हो गई थी। एग्रीमेंट के बाद भाई अभी पेपर के बात नहीं करे, जबान दिए तो होना है। ऑफिस चल के कितने महीने हुआ था? अभी 2 साल हो गए, हम कुछ भी ऑफिस हम चला रहे। अभी डैमेज हुआ ऑफिस 2 साल से चला रहे, 2 साल से चला रहे। उसके तो मतलब ही नहीं है, उसका पूरा पेमेंट पूरा क्लियर है, टैक्स गीक्स पूरा क्लियर है। ऑफिस जो अभी डैमेज जो हुआ बता रहे हैं आप, हाँ। ऑफिस में आप ऑलरेडी 2 साल से है तो एग्रीमेंट उस दरमियान में नहीं हुआ था? वो अभी मसला किसके लिए हुआ बोले तो पुराना ऑफिस के लिए नहीं हुआ, नया ऑफिस के लिए हुआ। अच्छा, नया फ्लैट लिया आप लोग? नया साइट पूरा कचरा कुंडी था 20 साल से, वो कचरा कुंडी को एक बंगला बना दिया हमारा साहब। वो बनाने के बाद उनको एक इच्छा हो गया क्या कि इसको 12,000 में कहीं को मैं दूं, 25,000 20,000 मेरे को ज्यादा आता, बाहर दिए तो मैं अग्रीमेंट नहीं करता बोल के उन्होंने बोला। ऐसा नहीं होता साहब बोल के हमारा साहब पूछे तो ठीक है मैं अग्रीमेंट भिजा रहा हूँ बोले थे। 3 महीने से रुक के कल भिजाया, भिजाते कि उसके क्या बोलते, कल भिजाया, कल मेरे को रेंट नहीं दिए तो मैं ताला लगा देता हूँ। किसका ताला लगा देता हूँ? पुराना ऑफिस को ताला लगा दूं। पुराना ऑफिस को ताला लगाया तो पूरा सिस्टम चल रहा है उसमें, 1% भी नहीं है उसका इशू आज तक, पूरा क्लियर है। रेंट करंट बिल पूरा मेंटेनेंस के साथ पूरा बिल है। हमारा वॉचमैन भी साहब है, हमारे रेड्डी साहब, उनका भी वॉइस ले सकते हैं आप, उसको भी पूरा क्लैरिटी मालूम है। आपके ऑफिस पर्सन कुछ इंजर्ड हुए नहीं? अभी हमारे ऑफिस पर्सन को तो नहीं मालूम है, उन लोगों को तो टेंशन में बाहर निकाल दिया। साहब हमारा ऑफिस को लॉक लगा देता हूँ, नहीं लगा दूं, मैं सामान उठा के लेके जाता हूँ, पैसे नहीं दे रहे आप साहब बोल के। उन लोगों को नहीं मालूम ना, पूरा ऑफिस स्टाफ को क्या मालूम रहता। मसीकान कंप्लेंट करें आप? अभी PS पंजागुट PS में हम कंप्लेंट करे, थोड़ा गाजू बाजू में उन्होंने भी जाके कंप्लेंट करा। पुराना ऑफिस का मंथली रेंट किसको देते थे आप? उनको ही पूरा चेक पेमेंट है, मसीह खान को देते? पूरा मसीह खान को विद चेक पेमेंट, पूरा क्लियर है, पूरा क्लियर है, A to Z क्लियर है। अब नए ऑफिस का जो नई प्लेस आप लोग लेके उसको रिनोवेट करें, हाँ ये उसके वास्ते मसला होगा। मसला कहीं को बोलते, इनको इच्छा आ गया क्या कि इसको 12,000 में कहीं को दी हूँ, 30,000 40,000 एरिया में मेरे को आता। जब ऑफिस क्या पेमेंट हुआ था आप लोग का? बात अभी जब ऑफिस हुआ उन्होंने क्या बोला, भाई आप 10,000 दो मेरे को, बस है, एडवांस भी कुछ भी ना को। उस दरमियान एग्रीमेंट नहीं हुआ था? ये खाली बात पे हो गया, पूरा रिकॉर्डिंग से मेरे पास, पूरा रिकॉर्डिंग से ऑन रिकॉर्ड है। पूरा रिनोवेशन करा के हम क्या बोलते, स्टूडियो बस नहीं हो रहा, हमारे को एक्सटेंड करने के लिए पूरा ले लिया, पूरा फ्लोर ले लिया हम लोग। अभी तकरीबन 1800 SFT पूरा हम ले लेके 10 लाख रुपए खर्चा करके उसको बना दिया। बनाने के बाद उन्होंने कैसा बोलता, मेरे को रेंट जा रहा हो ना, मेरा मम्मी नक्को बोल रहा, मेरा डैडी नक्को बोला, मेरे भाई नक्को बोल रहा, ऐसा बोल के बोला ठीक है साहब मैं 15,000 पूछा, मैं 12,000 देता हूँ बोल के हमारा साहब अग्रीमेंट बात बोल दिया। बात बोलने के बाद 75,000 रुपीज 6 महीने का एडवांस पूछा, 25,000 रुपीज पेमेंट कर दिया और 50,000 रुपीज अग्रीमेंट होने के बाद कर तुम बोल के साहब बोला। साहब बोलने के बाद भी उन्होंने डेली अरेंजमेंट, डेली कॉल्स करके अरेंजमेंट कब देते अरे अग्रीमेंट तो दे साहब, हम अग्रीमेंट देने के बाद 2 दिन में मैं पेमेंट करता हूँ बोल के हमारा साहब बोला। आपके ओनर रहते कहाँ पर? हमारा ओनर आदर्श नगर में रहता, आदर्श नगर में। अभी पुलिस कंप्लेंट करने के बाद क्या हुआ? अभी पुलिस कंप्लेंट तो दे दिया, उन्होंने कंप्लेंट ले लिया। अभी आज बोनाल है बोल के पूरा CI साहब SI साहब पूरा बिजी है, कल सुबह मीटिंग करके बात करेंगे बोल के बोला। आपका डिमांड क्या है? अभी क्या है नहीं सब हमारा इन लोगों का क्या है, होम मिनिस्टर मालूम मेरे को, राणा दग्गुपाटी मालूम, उन्हें एक कैटरिंग आदाब एक्सप्रेस बोल के एक चला था, मेरे को बड़ा सेलिब्रिटी मालूम, तेरे को क्या कर तुम देख लो बोल के ऐसा धमकियां दे के, ऐसा चुड़ा के, खाली धमकियां देने के बात है उनका। रेंट तो महीने को 1 दिन भी ऊपर नीचे होने तक नहीं छोड़ते उन्होंने। वो कौन सा चैनल चलाते बोल रहे हैं आप? कौन? उन्होंने चैनल नहीं चले था, आदाब एक्सप्रेस बोल के कैटरिंग सर्विस है, कैटरिंग बोर्ड है उधर, वो चलाते और उसमें उन्होंने सेलिब्रिटीज को करते, वो सेलिब्रिटीज को यूज करके अदर हमारे जैसे लोगों को धमकी देते हैं, स्टाफ को धमकी दे रहे हैं। प्रॉपर्टी ओनर यही रहते क्या? और अभी प्रॉपर्टी इसका है, उसका मम्मी का है, नहीं मालूम साहब, रेंट तो नहीं लेता। अभी यहाँ पर वॉचमैन कौन थे नीचे? अभी हमारा रेड्डी साहब है, रेड्डी इनको लेके उनका स्टाफ कभी कितने भी बदतमीजी करा? नहीं कुछ भी नहीं, सबसे अच्छा रखा वो लोग रखा हुआ।
कुछ भी नहीं चैनल वालों से किसी को प्रॉब्लम नहीं है ना? नहीं किनको भी तकलीफ नहीं है सर। उन्होंने आते अपना काम करते उन्होंने चले जाते उन्होंने कुछ भी 95 चैनल के पूरा स्टाफ वगैरह स्टाफ कुछ भी अपने को अब तक कोई बात ही नहीं करे। लोग मेंटेनेंस किराया वगैरह सब बराबर दे सब रहे थे। चेकों को पर कितने साल से देख रहे हैं आप इन लोग को? इन लोग को तो अभी 1 साल से देख रहा हूँ देख रहे हैं। देखते। आप कितने साल से जॉब कर रहे हैं? मैं यहाँ पे 19 साल से कर रहा हूँ। आप तक कभी प्रॉब्लम हुआ किराए का उसका इसका इन लोग से? नहीं हुआ कुछ भी नहीं हुआ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా బద్వేలులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా దళితుల బైఠాయింపు. తిరుపతి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. నిమ్మకాయలు మద్యం సీసాలు గుంత తవ్వి పూడ్చిన ఆనవాళ్లు. ఏటీఎంలో విచిత్ర సంఘటన. 1000 రూపాయలకు బదులుగా వస్తున్న 200 రూపాయలు. బొలెరో కారుని ఢీకొన్న లారీ. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.